నమస్కారం సార్. మాది ఎంపీపీఎస్ మగ్దుంపూర్, మండల్ నంగనూర్, జిల్లా సిద్దిపేట. మా పాఠశాలలో గత 5 సంవత్సరాల క్రితం నుంచి చాలా స్ట్రెంత్ ఉండేది. మరి ఈ 2 ఇయర్స్ నుంచి స్ట్రెంత్ తగ్గడం జరిగింది. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ మోజుతో పాలమగల కానీ సిద్దిపేట కానీ బస్సులలో పంపించడం జరిగింది. మరి ఆ స్ట్రెంత్ కూడా పోకుండా మా దగ్గరనే అంటే మా స్ట్రెంత్ కూడా పెంచుకోవాలనే ఆలోచనతోని ఒక వినూతనమైన రీతిలో మాకు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు అనుగుణంగా మేము ఒక ట్రైన్ బొమ్మను గీయించడం జరిగింది. అందులో భాగంగా 2 క్లాస్ రూమ్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలకు సంబంధించిన అన్నీ కూడా పెయింట్స్ వేయడం జరిగింది. మరి అవి చదివినట్టయితే పిల్లలకు ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ మొత్తం విజయవంతంగా సక్సెస్ అయ్యే అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళకు రాయించడం జరిగింది. మరి అది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు చూసి ఆకర్షితులై మరి ప్రైవేట్ కన్నా గవర్నమెంట్లే బాగా చెప్పగలుగుతారు. గవర్నమెంట్లో ఉపాధ్యాయులు కూడా మంచి సక్సెస్ ఉన్న విద్యావంతులు ఉన్నారు కాబట్టి వాళ్ళైతేనే మాకు విద్యార్థులకు చదువు వస్తుందనే ఉద్దేశంతో మన పాఠశాలకు పంపించడం జరిగింది. మరి మేము ఇంటింటికి బడిబాట కార్యక్రమంలో వెళ్ళి వాళ్ళ దగ్గర హామీ ఇచ్చి మేము మంచి చదువు చెప్తామని హామీ ఇచ్చి మనం పాఠశాలలో చేర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి మేము బాగా కృతనిశ్చయంతో ఉన్నాము. మనం ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక్కరు కూడా గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి మా యొక్క ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని భావించుకుంటూ మేము ఈ విధంగా పనిచేస్తున్నాం. అది మగ్దుంపూర్ గ్రామం, మండలం నంగనూరు, జిల్లా సిద్దిపేట. అయితే మేము ఇక్కడికి గత 2024 జూలైలో రావడం జరిగింది. అయితే మా పాఠశాలలో ఇప్పుడు ఈ సంవత్సరంలో 5th క్లాస్ పిల్లలు 24 మంది పిల్లలు వెళ్ళడం వల్ల మా పాఠశాలలో 60 మంది పిల్లలే ఉండడం జరిగింది. దానివల్ల మేము టీచర్స్ నలుగురు ఉన్నాం కాబట్టి మరి టీచర్ రిజిస్ట్రేషన్లో పోవాల్సిన అవసరం ఏర్పడుతుందనే ఉద్దేశంతో మేము ఒక ప్లాన్ ప్రకారం బడిబాటలో భాగంగా ముందుగా ప్లాన్ చేసుకొని స్కూళ్ళలో ఎవరైతే పిల్లలు 5 సంవత్సరాలు నిన్న వాళ్ళు కానీ ప్రైవేట్కి వెళ్ళే పిల్లల్ని కానీ మేమందరం ఒక ప్లాన్ ప్రకారంగా ఇంటింటికి వెళ్ళి అందరిని సర్వే చేసి వాళ్ళందరినీ గుర్తించి ఆ పిల్లలను మా పాఠశాలకు వచ్చేటట్టుగా పిల్లల యొక్క పేరెంట్స్ను వాళ్ళకు నమ్మకం కలిగించి మరి మేము కూడా మా పాఠశాలలో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి 5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మన పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం బోధన జరుగుతున్నది. మరి మేము కూడా BA, BEd, MA చేసాము టీచర్లం కాబట్టి మీరు తప్పకుండా మీ పిల్లల్ని తోలిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నమ్మకం కలిగించినాము. తద్వారా ఇంకొక అంశం ఏంటంటే పిల్లలు 4 గాంగానే ఇంటికి వస్తే ఇబ్బందిగా ఉంటుందన్న భావనతోటి వాళ్ళు ఇంటికాడ వ్యవసాయ పనులు పోవడం వల్ల దాదాపుగా 6 గంటలు రాలేకపోతారు. దానివల్ల వాళ్ళ ఒక ఇబ్బంది గుర్తింది ఏంటంటే 4 గాంగానే పిల్లలు ఇంటికి రావడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి మేము ఏం చెప్పినామంటే దానికి మా పాఠశాలలోనే ఒక 2 విద్యావంతులతోటి వాళ్ళకు 6 గంటల వరకు ఎక్స్ట్రా అదనంగా వాళ్ళకు వాళ్ళ సబ్జెక్టుల విషయాల్లో నైపుణ్యం సేవించే విధంగా వాళ్ళతో మేము చెప్పించడం జరుగుతుంది. అందులో భాగంగా మా పాఠశాలకు ప్రీ ప్రైమరీ గ్రాంట్లో భాగంగా మా పాఠశాలలో ఈ రైలు పెట్టే బోధనలు వేయించడం జరిగింది. ఇంకా 2 అదనపు గదులలో కూడా 2 తరగతి గదులలో పిల్లలకు ఆహ్లాదకరంగా ఇంగ్లీష్ వర్డ్స్, తెలుగు, ఇంగ్లీషు మరియు మ్యాథ్స్ సంబంధించి మంచి రంగులతో కూడిన చిత్రాలను, వర్డ్స్ను, నంబర్స్ను రాయించడం జరిగింది.